అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. ఇక శ్రీ జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, గతంలో పలు పదవులు నిర్వహించిన ప్రముఖులు. ఇక ఈరోజు మహానేత వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు అనేక చోట్ల కార్యక్రమాలు, ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, పోలవరం నిర్మాణం, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, పావలా వడ్డీ పథకం, లక్షలాది పేద కుటుంబాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు పింఛన్ పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్, కొత్త విశ్వవిద్యాలయాలు, ₹2 కిలో బియ్యం, ఐటీ రంగంలో వృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, గ్రామీణ రహదారి, విద్యుత్ అభివృద్ధి, ఇలా ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలని, ఆయన చేసింది 5 ఏళ్లే కానీ 100 సంవత్సరాలు అంటారా, లేకపోతే కలకాలం గుర్తుంటాయి అంటారా, ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ఆయన అభిమానులంతా గుర్తు చేసుకుంటున్నారు. వారికి నివాళి అర్పిస్తూ ఎల్వికే గారు చెప్పండి, వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు ఏంటి? సార్, ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నా అందరి తరఫున. అయితే ఇందాక గోరటి వెంకన్న గారు ఒక మాట చెప్పారు, మానవీయత రాజశేఖర రెడ్డి గారిలో ఎట్లా ఉంటుంది అని. మీకు నేను ప్రత్యక్షంగా చూసింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రేక్షకులతోటి. పిళ్ళా వెంకటేశ్వరరావు గారు అని నక్సలైట్ లీడర్, బక్కపంతులు అంటారు ఆయన, అంటే సిద్ధాంతకర్తల్లో ఒకరు పార్టీలో. ఆయన 2003 చివరిలో ఎన్నికలకు ముందు లొంగిపోయారు. సరే, అప్పట్లో లొంగిపోవడానికి కారణాలు తెలియకపోయినా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పోలీసులు మాట్లాడారు, చికిత్స చేయిస్తామని చెప్పారు, అన్నీ అయిపోయినాయి. ఆయన దీని మీద ఒక 5 లక్షల రూపాయలు రివార్డు కూడా ఉంది. ఆయన లొంగిపోయిన రోజు సికుమార్ గారు అని డీజీపీ గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేసింది ఏంటంటే 10 లక్షల రూపాయలు ఇస్తాం, అన్నీ చూసుకుంటామని చెప్పి. అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉంటే ఆయన రూమ్ నుంచి బయటకు వస్తున్నారు, నాకు ఎదురుపడ్డారు. నేను పలకరించి మాట్లాడాను, చాలా ఇబ్బంది పడుతున్నానండి అని. ఏంటి అంటే, నాకు కిడ్నీ వ్యాధి ఉంది, చికిత్స చేశామని చెప్పి పట్టించుకోవట్లేదు, డీజీపీని కలిశాను, వాళ్ళని కలిశాను అంటే ముఖ్యమంత్రి గారిని కలిశారా అని అడిగాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఎట్లా వీలవుతుందండి వెళ్ళటం అంటే, మనం కూడా మనుషులం కదా, ప్రధానాన్ని నేను తీసుకెళ్ళిపోయాను. సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వెళ్తూ ఉన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే కలిపి చెప్పాను ఇట్లా అని. సెకండ్స్లో సార్, నిమిషాలు కూడా కాదు, సెకండ్లలో ఏంటి ఆరోగ్యం, వెంటనే మీరు ఏ ఆసుపత్రిలో కావాలో అక్కడ చేరండి అని చెప్పి నాకు అప్పచెప్పారు బాధ్యతని. నువ్వు చూసి దాన్ని ఫాలోఅప్ చెయ్యి, మాట్లాడు అని. 24 గంటల్లో ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఆర్డర్ కాపీ నా చేతికి ఇచ్చారు. ఇక్కడ ఇది ఉంది కదా మన ఎర్రమంజిల్ దగ్గర, ఎర్రమంజిల్ కాదు హాస్పిటల్ ఉంది మన జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఎదురుగా, ఇక్కడ మహావీర్ హాస్పిటల్లో నేను ఆర్డర్ కాపీ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చి వచ్చాను. అంటే ఇదేంటంటే, ఒక మావోయిస్ట్ పార్టీ, నక్సలైట్లు ఆ భావాలు కాకుండా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అనగానే ఇది ఒకటి సార్. రెండోది, నాకు డిగ్రీ చదివేటప్పుడు ఆయుర్వేదిక మెడిసిన్ చేసిన సురేష్ అని సిపిఎం అతను మిత్రుడు, నేను తిరుపతిలో ఉద్యోగం చేస్తుంటే నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళు అన్నారు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఏమీ చేయట్లేదు కదా అని అంటే, లేదు నాకు ప్రాబ్లం ఉంది అంటే నేను తీసుకెళ్ళాను. డయాలసిస్ సంబంధించింది, ఆ టెక్నికాలిటీ టర్మినాలజీ నాకు తెలియదు కానీ సీఎం గారేమో అది ఉంది కదా డయాలసిస్లో అంటే, ఈయన డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, ఈయన ఇది లేదు సార్ అన్నారు. సరే అయితే అన్నారు, వచ్చేసాం. అదేంటి ఎల్వికే బయటికి పిలుచుకొచ్చావు ఏం చెప్పకుండా అంటే, లేదు నువ్వు రా అంటే, రెండో రోజు జీవో వచ్చిందండి. ఈ పర్టికులర్ డిసీజ్కి సంబంధించిన డయాలసిస్ కూడా దాంట్లో ఆరోగ్యశ్రీలో చేరుస్తూ జీవో వస్తే అదే సురేష్ గారు నాకు చూపించారు, అరే నువ్వు తీసుకొచ్చావు 2 రోజుల్లోనే జీవో వచ్చింది అంటే. ఇటువంటివి చెప్తూ ఉంటే రోజుల తరబడి చెప్పచ్చు. ఆయన చేసినటువంటి మానవీయకు సంబంధించినటువంటి వ్యవహారాలు 1, 2, 3 కాదు, ఎంతమందికి ఎన్ని అనుభవాలు ఉన్నాయి అన్ని. అంటే అంత స్పాంటేనియస్గా స్పందించి నిర్ణయాలు అంతే వేగంగా తీసుకొని అమలు కూడా అంతే వేగంగా ఉండేది. ఒకవైపు కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు పరిపాలన, అసలు 010 నుంచి జీతాలు ఇచ్చే విషయము, మున్సిపల్ కార్మికులకి ఇట్లాంటివన్నీ, సులభ కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచాలనే విషయం, ఏది వచ్చినా అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని ప్రకటించేటటువంటి తత్వం, అది నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఎంతమందిని కలిసేవాళ్ళు అనేది. అంటే అవి ఒక ఏదో కొద్దిసేపు చెప్పుకునేటి కాదండి, కొన్ని 100,000 ఉండేటటువంటి, ప్రతి వాళ్ళకు ఉండేటటువంటి, అంటే ప్రతి వాళ్ళు తన నాయకుడు, అనుభూతి, ఒక అనుభవం, తన నాయకుడు అనేటటువంటి ఫీల్ని కలిగించినటువంటి ఒక గొప్ప మానవతావాది ఆయన. రైట్. సుబ్రహ్మణ్యం గారు గుంటూరు నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను హైదరాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాను సార్. మా అన్నయ్య గారి భార్యకి అనారోగ్యం వచ్చింది, స్పైనల్ కార్డు. నేను మా అన్నయ్య వచ్చిన నేను డబ్బులు సహాయం అడిగాడు.
నేనేం చేయగలంటే 2 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లాను. తీసుకెళ్లి అక్కడ లైన్ లో నుంచోబెట్టి నేను దూరంగా నిల్చున్నా. సార్ వచ్చి ఏం పంతులు గారు అని మాట్లాడి, మా అన్నయ్య దగ్గర రేషన్ కార్డు లేదు, ఆ ఎమ్మెల్యే గారి లెటర్ లేదు, మా అన్నయ్య గారి కళ్ళ పంచి కట్టుకొని కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నారు, తిరగలేదు. అయ్యో పంతులు గారు ఏడవకండి అని చెప్పి మీరు వెళ్ళిపోండి మీకు ఫోన్ వస్తుందని చెప్పారు. మూడో రోజు 3,50,000 రూపాయలు శాంక్షన్ చేసి పంపించారు సార్. ఆయన చనిపోయిన తర్వాత కూడా 50,000 వచ్చినాయి సార్, లెటర్ తో సహా వచ్చినాయి. ఆయన చనిపోయిన రోజు 2 రోజులు ఆనందం లేదు. అంత మంచి మనిషి వాడు గుర్తొచ్చాడు. రైట్, మంచిగా జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటమే జయంతి సందర్భంగా ఆయనకి మనం సమర్పించే నివాళి. ఇక రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుల్లో ఒకరైనటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారు తన అభిప్రాయాలు చెప్తారు, తన భావాలు, అనుభూతి చెప్తారు. సార్, నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఒక బహిరంగ సభలో నా ఉపన్యాసం విన్న తర్వాత నువ్వు 4:30కి ఇంటికి రమ్మన్నాడు. ఎక్కువజోనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాము. ఇది ఎక్కడ అనుకున్నారా? నిజంగా మీరు అన్నట్టు సార్, నేను ఇంకా నాకు ఇంకొక 80 years సర్వీస్ ఉంది సార్. ఇది 2007లో జరిగింది సార్. సరే, తర్వాత జరిగిందంతా కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. రాజీనామా చేసి వచ్చాం. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అంటే అంతకుముందు నుంచే నాకు పరిచయం ఉంది. ఆ రోజు నుంచి చూస్తూ పోతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి అంటే ప్రథమ లక్షణం ఈయనకి తప్ప రాజకీయ నాయకులకి ఎవరికి లేదు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పదవుల్లోకి వెళ్ళినటువంటి నాయకులు ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళు. అసలు మొత్తం నెగిటివ్ అనేదాన్ని తీసేసుకొని మొత్తం పాజిటివ్గానే మూవ్ అయినటువంటి ఒక మిషనరీ మనస్తత్వం అండి అయింది. మిషనరీ మనస్తత్వాన్ని ఎందుకంటున్నానంటే సార్, వాళ్ళు మిషనరీ మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నేషన్ బిల్డింగ్లో, నేషన్ అంటే మనం నథింగ్ బట్ పీపుల్, నేషన్ బిల్డింగ్లో వాళ్ళు చూసేది ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, అండ్ ది అదర్ సర్వీసెస్. రాజశేఖర్ మొత్తం సమాజం మొత్తం మనుషులే కదా. సమాజం అంటేనే మనుషులు. మనం వ్యవసాయం చేసినా, ఇంకో కూరగాయలు పండించినా, ఏది చేసినా మనుషులే కదా. ఈయన వాళ్ళందరినీ తనలో ఇమిడ్చుకొని అన్ని రకరకాల అంశాలని ఎవరికి ఏది కావాలో ఒక మెసేజ్ లాగా ఎవరికి ఏది కావాలో పంచేటువంటి గొప్ప మనస్తత్వాన్ని అలవర్చుకున్నటువంటి ఒక పెద్ద మిషనరీ మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పచ్చు. అంటే నాకున్న అనుభవాలు చెప్పాలంటే ఇక అవి టైం కూడా సరిపోదు. ఆయనతోటి మీరు చాలా ఉన్నాయి కదా చెప్తున్నాను. అంటే ఆయన పెట్టినటువంటి వాహనమే 108. ఆ వాహనంలోనే ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడనే దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తామని హాస్పిటల్కి పోయే లోపలే దానిలోనే చంపేసే ఘటనలు ఈ మధ్య కనపడుతూ ఉన్నాయి. బతికించడానికి వచ్చినట్టు వాహనం మీకు దేనికి ఉపయోగపడుతుందంటే ఇంకో దానికి ఉపయోగపడుతూ ఉంది. అనుమానం అక్కడ ఆ వాహనం ఎక్కితే అమ్మ అనుకుంటాం, కానీ ఆ వాహనాన్ని సంగయ్య గారి విషయంలో జరిగినటువంటి అంశాలు అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉద్దేశాలని తమ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వేరే వక్ర మార్గాల్లో ఎంచుకుంటున్నారు అనే దానికి ప్రజలు ఈరోజు గుర్తు చేసుకొని ఆయన 76వ జయంతి సందర్భంగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా అనేకమైన అంశాలని వాళ్ళకి అంటే ఎల్వికే గారు చెప్పినట్టుగా వాళ్ళకి అన్వయించుకొని మనం ఒక అంశాన్ని మనం కోర్టుకు వెళ్తాం సార్. ఏదన్నా సమస్య ఉంటే కోర్టు జడ్జి ఏమి అడుగుతారంటే సాక్ష్యం ఎవరన్నా అడుగుతాడు. సాక్ష్యమే జడ్జి ఇంకా పేపర్ల మీద దాని మీద ఆధారపడ్డాడు, సాక్ష్యం మీద ఆధారపడతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ముఖ్యమంత్రి, ఎలాంటి మనసున్న నాయకుడు అని చెప్పడానికి కోట్లాది మంది సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్రలో మేము బయలుదేరితే ఓదార్పు యాత్ర మధ్య ఒక అతను షర్ట్ ఇప్పేసాడండి. షర్ట్ ఇప్పేసి మేము చాకిచర్ల ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ ఉంటే షర్ట్ ఇప్పేసేసాడు. నేను పక్కనే ఉన్నాను, ఏంటి ఇతను షర్ట్ ఇప్పుతున్నాడు, జనరల్గా షర్ట్ ఇప్పుతారు సాయంత్రం 6 గంటలు 7 గంటల తర్వాత అంటే ఏదో ఇబ్బందిగా ఉంటుందేమో, వాళ్ళు కొంచెం ఇట్లా ఉంటారేమో అనుకున్నాను. షర్ట్ ఇప్పిస్తే అన్నా జగన్ అన్న
చూడన్నా ఇదిగో మీ నాన్న ఇచ్చినటువంటి ప్రాణం అన్న బైపాస్ సర్జరీ కరెక్ట్ బైపాస్ సర్జరీ అన్న ఆయన బతికిచ్చాడు నన్ను అంటే ఇలాంటి సాక్ష్యాలు ప్రతి మీటింగులో ప్రతి వ్యక్తికి వాళ్ళకై వాళ్ళు చెప్పుకునేటువంటి ఒక అంశం. అది నక్సలైట్లు అయితేనేమి, కూలి పని చేసుకునేవాడు అయితేనేమి, లేకపోతే చేపలు పట్టుకునేవాడు అయితేనేమి, మనిషి ఉంటే చాలు. దాంతోపాటు ఆ మనిషి కూడా లేరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ మొత్తాన్ని ఆయనే చూసేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆయన దగ్గర పనిచేసే ఒక ఆఫీసర్, ఆరోగ్యశ్రీ బాధ్యత ఆయనకు అప్పచెప్పేవాడు. ఆయన సార్ వచ్చే ముందు, రాజశేఖర రెడ్డి గారు వచ్చే ముందు ఈ అభాగ్యులను మొత్తాన్ని కలిసి క్యూలో పెట్టి వాళ్ళ ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత 2 నిమిషాలే. వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకునేది 2 నిమిషాల్లోనండి. ఎక్కడి నుంచి వచ్చావు? లక్ష్మయ్య ఖమ్మం నుంచి వచ్చావా? ఎట్టుంది మన వ్యవసాయం, ఎట్టుంది ఖమ్మంలో మన వాళ్ళు ఎట్టున్నారు? ఎవరు పేషెంట్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా జబ్బు ఎటు పోతుందో ఏమవుతుందో కానీ వాళ్ళు నవ్వటం ఏడవటం మొత్తం అక్కడే జరిగిపోయేది. శాంక్షనింగ్ కూడా అక్కడే జరిగిపోయేది. అది ఒకటి. విద్యలోకి వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రులు ఆశలు ఏంటంటే పిల్లలే, వాళ్ళ చదువులు, వాళ్ళ కోసం ఎలా చదివించాలి, ఏం చేయాలి అని చూసుకునే వాళ్ళకి ఆయన పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ అంటే సార్ ప్రధానంగా ఆయన ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, తర్వాత మిగతా రైతుల మీద, వ్యవసాయం మీద పెట్టినటువంటి సర్వీసెస్. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి రాజకీయ పార్టీలో ఉండొచ్చేమో కానీ, ప్రతిపక్షం అనేది ఉండొచ్చేమో కానీ, అసలు ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే లోపల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మనం అందరం ఒకటే అనే భావంతో వాళ్ళందరూ లాక్కొచ్చేవాడు. నవల నరసింహ గారు కానీ, లేకపోతే ఇంకొక టీఆర్ఎస్ రాజేంద్ర గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, ఏది కావాలంటే అది ప్రజల కోసం అడుగుతున్నారు కదా, మనం చేయాల్సిన బాధ్యత పార్టీలకు అనేది లేకుండా, లేకపోతే కులాలకు అనేది లేకుండా, ప్రాంతంలో ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ కాలం తనలో ఎందుకు కలిపేసుకుందో తెలియదు. ఆయన చెప్పినటువంటి రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే మనం రిటైర్డ్ కావాలి అన్న అంశాన్ని ఒకవేళ నిలబడి ఉంటే, మనిషి జీవించుంటే దాన్ని పాటిస్తారో లేదో తెలియదు అన్నట్టుగా కాలం దేవుడు తనని కలిపేసుకొని 76 సంవత్సరాలు అయిపోయింది. అయితే వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ మాత్రమే ఉందంటే బట్ ఫర్ రాజశేఖర రెడ్డి. నేను ఇప్పుడు చెప్పటంలా, అప్పుడు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఈ రోజున ఈ దశకి రాగలిగిందంటే ఆయన ఆ రోజున చేసినటువంటి కృషి, భూసేకరణ కానీ, మొత్తం కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడం కానీ, అవన్నీ రెడీ అయ్యేసరికి విభజన టైంకి అది ఒక జాతీయ ప్రాజెక్టుగా ముందుకు వచ్చింది. పులిచింతల ప్రాజెక్ట్ అండి. నాకు చాలా కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో చాలా దశాబ్దాల తరబడి పోరాటం. ఓసారి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కిందకు వస్తూ ఉంటే అప్పుడే వీటి మీద రివ్యూ చేశారనమాట. ఏంటి మీరు చేస్తారా పోలవరం పులిచింతల అని అడిగితే చూపిస్తాను శ్రీనివాసరావు అన్నాడు. నిజంగానే నాకు ఆశ్చర్యం. పులిచింతలు ఈరోజు అట్లా నిలబడిందంటే ప్రాజెక్టు అట్లాంటి ఎన్ని ప్రాజెక్టులు, ఎల్లంపల్లి, హైదరాబాద్ గోదావరి నీరు ఒకటి కాదు, కల్వకుర్తి, ఇట్లా రాయలసీమ హెడ్ రెగ్యులేటర్ అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు పెద్ద వ్యతిరేకంగా నిరసన చెప్పారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అయినప్పుడు కూడా ఆయన తగ్గలేదు. సో ఈ రకంగా అన్ని రకాల ప్రాణహిత కాదు, చేవెళ్ళ దగ్గర నుంచి, చేవెళ్ళ చెల్లెమ్మ దగ్గర నుంచి ఆయన బయలుదేరితే ప్రతిదానికి ఒక శంకుస్థాపన లాగా ఆయన నడక కానీ, ఆయన మాట కానీ, ఆయన ఆలోచన కానీ, రైతులకు ఏం చేయాలి, పేదలకు ఏం చేయాలి, సామాన్యుడికి ఏం చేయాలి, ఒక ఆ గుణం తప్ప ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్. ఆయన అన్నట్టు కోపం అనే నరాన్ని అది వాస్తవమే. చాలా సందర్భాల్లో నేను గమనించాను కదా. ఒకప్పుడు ఆయన ఎంత కోపంగా ఉండేవాడో చూసాము, మేము బాగుంటాడని చూసాం. ఆ తర్వాత అసలు నిజంగా కోపాలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళు అనుకుని పాలించిన గొప్ప మనసు. సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చాలా మందిని చూసి ఉంటారు అందరితో పాటు, లేకపోతే ఈయన ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ కూడా చేసి ఉంటారు. ఆయన ఆలోచన విధానం ఏ విధంగా మారుకుంటూ వచ్చింది, ప్రజల మీద ఏ దృష్టితో ఆయన పనిచేశాడు. రూపాయికి ప్రారంభించినటువంటి డాక్టర్ తన రాజకీయంలో కూడా ఆ రూపాయి కోసమే పనిచేసినట్టుగా అంత అత్తుకుపోయినటువంటి రాజకీయ నాయకుడు. ఆ లెగసీ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్లతోటి ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయాడంటే నేను నమ్మలేకపోతున్నానండి, ఆయన లేని కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించి 700 మంది రాష్ట్రంలో
తన కోసం ప్రాణాలు అర్పించారు, వాళ్ళ కోసం వెళ్తానని వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిదండి. దాన్ని కుమ్మరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దానికి తగ్గట్టుగా తండ్రి వారసత్వాన్ని లెగసీని తీసుకుని ముందుకెళ్ళినటువంటి విధానం ప్రాంతీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా స్కీములు అమలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు రాజశేఖర రెడ్డి గారితో పాటు నా ఫోటో కూడా పెట్టుకోవటమే ఆ కీర్తి అనేది ఆయనకి అలవడింది. అసలు అంత మంచి పనులు చేస్తేనే మనం నిలబడతామనే దాంతో తండ్రి కొడుకు దేవుడు ఎందుకు రెండోసారి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చాడు, కానీ మనిషి లేకుండా పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వస్తారనుకున్నాడు, కానీ ఏం మాయ జరిగిందో రాకుండా పోయారు. కానీ ఆ సబ్సిక్వెంట్గా ఈ కాన్సిక్యూటివ్గా వీళ్ళిద్దరూ వచ్చుంటే, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే అసలు ప్రభుత్వంలో నిజంగా ఇంత చేయొచ్చా ప్రజలకి అనేటువంటి ఒక దృక్పథాన్ని అలవర్చినటువంటి గొప్ప మానవీయ కోణం ఉన్నటువంటి గొప్ప మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా నాకు తెలిసి ఆయన అభిమానులు జరుపుకుంటున్నట్టు చాలామంది ప్రత్యేకంగా ఈ షోని చేస్తున్న మీరు కూడా చాలా బాధలు పడ్డారు. ఆయన ఉంటే బాధలు పడి ఉండేవాళ్ళు కాదేమో ఈ మధ్యకాలంలో. కానీ ఆయన గొప్ప మనసు ఎంతమందిని సార్ ఎన్కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేసేవాడు, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళని ప్రాణాపాయం ఉంటే వెనక్కి తీసుకొచ్చేవాడు. నాతోటి ఒక ఆయన చెప్పాడు, బట్ ఫర్ రాజశేఖర రెడ్డి నేను మళ్ళీ బతికొచ్చానండి, లేకపోతే ఎన్కౌంటర్ అయ్యిండేదని ఆయన సంబంధించిన ఎగ్జాంపుల్ సార్. నేను అసలు మనకి మీరు టైం లేకగానే ఒకటొకటి చదువుకుంటూ పోతే చెప్పుకుంటూ మొత్తం గంట 2 గంటలు నడిపేసి అంటే ఒక దేవుడితోటి ఒక భక్తుడు ఏ విధంగా మాట్లాడుకుంటాడో ఆ విధంగా ఆయన గురించి ప్రతి మనిషి మాట్లాడుకునేటువంటి గొప్ప నాయకుడు సార్. రైట్. సుధాకర్ గారు చిత్తూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. చెప్తాను. నమస్కారం, మీకు సభ్యులు గారు నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయాలకు వన్ని తెచ్చిన నాయకుడు. ఆయన పుట్టినరోజు ఈ రోజుకు ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చారని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను కుమ్మేని గారు. చెప్పండి. ఆయన ఒక్క విషయం ఎప్పుడు చెప్తూ లేరు, మనీ గ్యారెంటీ లేదు, మనిషి గ్యారెంటీ లేదు, కానీ మన మాట మటుకు మనం పోయిన తర్వాత కూడా మనల్ని సజీవంగా బతికిస్తుంది సంపూర్ణంగా నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకొకటి కూడా మా చిత్తూరు జిల్లాలో కూడా అది ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అనుకోండి, ఆయన 2-3 పర్యాలు ఓడిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు ఆయన కడప తొక్కితే ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన అడిగింది ఏదో చెప్పబోతే ఆయన అడిగింది, నాకు తెలుసు నువ్వు వచ్చిన విషయం, సమస్య ఏమిటో నాకు చెప్పు అని అడిగితే నీ సమస్యను నేను పరిష్కరిస్తానని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆయన బయట వేసాడు. ఆ పార్టీ అతను ఇంకో పార్టీ ఆయన అనుకోలేదు. కడప వ్యక్తి శత్రువు వచ్చిన సాధారణంగా ఆహ్వానించేంత మహోన్నతమైన విలువలు గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మాకు కళలో కూడా మేము చూస్తాం అనుకోనిది కందిరినీవా, అలాంటి కాలువల్ని మాకు చూపించాడు. కానీ అది పూర్తి కాకుండా పోవడం. ఆయన గొప్పతనం ఏంటంటే మనం మొదలు పెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారని ఓపెన్ గా చెప్పినటువంటి నేత ఆయన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ముందుగా తెలంగాణ అంశానికి సంబంధించి ఒక 2 ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అయ్యే పనేనా ఎల్వికే గారు? రాజకీయాల్లో నిజానికి చాలా ఆహ్వానించదగ్గ స్టేట్మెంట్. కరెక్ట్. చాలా ఎందుకంటే మహిళలకి 33% రిజర్వేషన్లు అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి వింటున్నాం. అది అట్లాగే ఉంటుంది. చట్టబద్ధం అయితే సాధ్యం, చట్టబద్ధం చేయడం కోసం, చట్టబద్ధత తీసుకురావడం కోసం అనేది 30 ఏళ్ల నుంచి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి 30 ఏళ్ల నుంచి వింటున్నాం. అది నడుస్తుంది. కాకపోతే అక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒక మాట కూడా చెప్పారు, మీరు చదివే ఉంటారు. ఎటు డీలిమిటేషన్ అవుతుంది, 153 సీట్లు అవుతాయి తెలంగాణలో, 119 నుంచి 153 అవుతాయి. 33% అని అంటే 51 సీట్లు అవుతాయి. ఇంకో 9 యాడ్ చేసి 60 ఇస్తాము అని చెప్పారు. సో ఇక్కడ ఈ కండిషన్ సప్లై మనం గమనించాల్సిన కండిషన్ సప్లై అవకాశం ఉంది. అయితే అయినా కూడా సాధ్యం కాదేమో 60 సీట్లు ఇవ్వడం అంటే కాంగ్రెస్ లో. అది కూడా అంటే 51 అయింది కదా, ఇచ్చే 9. మీరు రాజకీయ నాయకులు కదా, సాధ్యమేనా? అందులో 153 సీట్లు 9 సీట్లే ఆయన చెప్పింది. మీరు 60 అనకండి, 51 వస్తాయి వాళ్ళకి చట్టబద్ధం అయితే. వస్తాయి, చట్టబద్ధం అయితే 51 వస్తుంది. 9 సీట్లు ఆయన హామీ ఇచ్చింది. కాబట్టి అది అన్ని పార్టీలు ఆ విధంగా చేస్తే సాధ్యమేనా? అది అంటే ఒక రాజకీయ నాయకుడు ఆశ కల్పించడంలో బాగానే ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లో సాగుతుంది, అన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ అని. మనం ఈ థియరీ చెప్పుకుంటా ఎప్పటి నుంచి పోతాం, ఒకసారి చెప్పినట్టు 30 సంవత్సరాలు చెప్తానే ఉన్నాం. ఇది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు, ప్రాక్టికల్గా వచ్చినా సరే దానికి చాలా అంశాలు
ఇదవుతూ ఉంటాయి సార్. ఏముంది అప్పుడు ఏదో కాంబినేషన్స్ కుదరలేదు ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. రైట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్దాం. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఏమో అక్కడ దాడులు జరిగితే ఎవరు బీజేపీ కానీ ఎవరు ఖండించరు. అట్లాగే సాక్షి మీద దాడులు జరిగితే ఖండించారు. అక్కడ భద్రత పెట్టకపోయినా వీళ్ళెవరు మాట్లాడలా. ఓకే, ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిజంగా దాడులు జరుగుతుంటే భద్రత తీసుకోవడానికి మనం తప్పు పట్టక్కర్లేదు, వాళ్ళకి సమాచారం వాళ్ళు కంప్లైంట్ చేయకపోయినా నిఘా సమాచారం ఉందని చెప్పి పెట్టారు. ఓకే, సంతోషం. వాళ్ళు తెలుగుదేశం పత్రిక అక్కడ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పత్రిక కావచ్చు. విచిత్రంగా ఏంటంటే బీజేపీ వాళ్ళు పోటీ పడి ఆయనకి మద్దతు ప్రకటించడం కాకుండా కేంద్ర హోంమంత్రి గారు స్వయంగా బండి సంజయ్ గారు డైరెక్ట్గా దాడులు చేస్తామని, మా వాళ్ళు దాడులు చేస్తారు, రామచంద్ర గారు చెప్పారు, దాన్ని సమర్థిస్తున్నారని చెప్తున్నారు. ఎవరి మీద దాడులు చేస్తారు? బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తారట. ఇదే విచిత్రంగా ఉంది కదా. కేంద్ర హోంమంత్రి ఆ రకంగా ప్రకటన, బీజేపీ వాళ్ళు ఇక్కడో స్టాండ్ అక్కడో స్టాండ్, అక్కడ దాడులు చేస్తే చూస్తా కూర్చున్నారే, ఎక్కడ ఖండించలేదే వాళ్ళ పార్ట్నర్ని. మీరేమంటారు? అంటే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడికి ఒక స్పృహ ఉండాలి సార్ ఏదైనా సరే. అంటే నేను బండి సంజయ్ గారు అని కానీ, లేకపోతే ఇంకొకళ్ళని కానీ, రామచంద్ర గారు కానీ, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ అని కూడా కాదు. ఆయన రాసినటువంటి తొలి పలుకు అనేటటువంటి ఆర్కే కొత్త పలుకులో రాసినటువంటి ఆర్టికల్ నేను కూడా చదివాను. ఆర్టికల్లో ఆయన ఇంత బలుపు ఏంటనే ఒక చోట రాశాడు. అది ఎవరికి తగలాలో డైరెక్ట్గానే పెట్టి రాశాడు. అంటే వీళ్ళు నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళకి కొద్దిగా కోపం వచ్చేసి దాని మీద గిండన్లు ఏదో జరిగాయి. అంటే అదే వ్యక్తి కేసీఆర్ తోటి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి ఓపెన్ హార్ట్లు కానీ లేదా ఓవర్ సపరేట్ ఇంటర్వ్యూస్ కానీ కనపడతా ఉన్నాయి. ఈరోజు సడన్గా ఆయన ఒక పార్టీ మీద రాశాడు, లేకపోతే ఇంకొక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అనుకుందాం. మనం అనుకున్నట్టు దాడులు చేయటం తప్పే. అదే వ్యక్తులు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఇది గుర్తు చేయదలుచుకున్నాను, బాడుగు నేతలని రాశారు బీసీసీ. అప్పుడు కూడా దాడి జరిగింది. నేను ఉండాలి కానీ ఆ రోజు లేకుండా మీతో పాటు సాక్షిలో ఉన్నాను డిబేట్లో. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు ప్లాన్ చేశారు. సో మీరు ఎన్టీవీలో ఉన్నారు సార్, సాక్షిలో లేరు సారీ. సో జరిగినాయి. అంటే ఈ దాడులు అనే ప్రక్రియని కొని తెచ్చుకునేటువంటి వ్యవహారం కనపడుతుంది. కొని తెచ్చుకునేటప్పుడు రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలి? మొన్నే మహా టీవీ మీద దాడి జరిగింది అనుకుందాం. దాడు లేకపోతే సమస్య లేదు ఎవరు కూడా. జగదీశ్వర్ రెడ్డి గారు అన్నాడు దాడి కాదు నిరసన, అసలు దాడి ఏంటంటో చూపిస్తా ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనకంటే పోటీగా కేంద్ర హోంమంత్రి అంటే అది నేను తమాషాగా ఉంది. కేంద్ర హోంమంత్రి సార్ తను శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేటటువంటి వ్యక్తి అసలు మేమే దాడి చేస్తామనే దశలోకి వచ్చేసారు. అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ దృక్పథం ఏంటంటే అసలు మొత్తం మేమే చంపేస్తాం, మేమే కొట్టేస్తాం, మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు. అది సరే వేరే యాంగిల్. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా తెలుగుదేశంకి ఛానల్ అది యాక్చువల్గా ఏపీకి సంబంధించి, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు దాడులు చేసుకోవద్దు, ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తాం తప్పు కాదు. మేము వాళ్ళకి మద్దతుగా మేము టీ న్యూస్ మీద దాడి చేస్తామని హోంమంత్రి ప్రకటించి బీజేపీ వాళ్ళు చెప్పడం, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఒకటైపోయారు ఇక్కడ. అంటే ఆయన చేయదలుచుకున్నాడు ఇద్దరిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన చాలా క్లోజ్, ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. ఈయన ఏం మాట్లాడతాడో రేపు పొద్దున రాత్రి వీళ్ళిద్దరికి ప్రాంప్టింగ్ చాలా చాలా. అయితే ఇదే ప్రజాస్వామికవాదులు అని చెప్పుకున్న రాజకీయ నాయకులు నేను అడుగుతా ఉన్నాను, సాక్షి మీద అంటే మీ ఎపిసోడ్ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత సాక్షి మీద మహిళలు సాక్షి ఆఫీసుల మీద దాడులు చేశారు. మహిళల పేరుతోటి, మహిళలకి పార్టీ వాళ్ళే కదా, అదే పార్టీ వాళ్ళే మహిళల్ని అసలు మహిళలు గేట్లెక్కి సాక్షి గేట్లెక్కి సాక్షి నేమ్ ప్లేట్ తీసేస్తామంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే లేడీస్ వీళ్ళల్లో రౌడీ లక్షణాలు ఉంటే తప్ప ఇంత దౌర్జన్యంగా వీళ్ళు చేయలేదు. మళ్ళీ అనవసరమైన వ్యాఖ్యలు లేనిపోయింది. ఇప్పుడు అధికారం అనేది చెప్పలేము కదా. అంటే నేను అనేది సార్ మామూలుగా అలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? ఎంతో ఇదిగా ఉండాలి, లేకపోతే అంత వ్యతిరేకత ఎందుకు? అసలు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు తెలంగాణలో బాగా చేసినట్టే కదా, అడగకుండా కూడా సెక్యూరిటీ బోర్డు మంది సెక్యూరిటీని ఇచ్చారు. ముందే తెలుగుదేశం పత్రిక అని తెలిసినా కూడా సరే ఇక్కడ కాంగ్రెస్ మద్దతిస్తుంటే ఇప్పుడు బీజేపీ ఆయన ఎందుకు మద్దతిస్తున్నాడు? అక్కడ ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవడు మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు కాదు, తెలుగుదేశంలో కూడా ఆయన సొంత బంధువులు అనుకున్నప్పుడు కూడా దగ్గరికి రాలేదు. దానిలో ఇప్పుడు గొడవ ఏంటంటే బంధువుల మధ్య గొడవ, పార్టీల మధ్య గొడవ. ఎక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఏం జరిగింది? విత్ ఇన్ పోలీసు వచ్చే లోపల కొట్టేయటం, పారిపోవటం. ఆయనకి పాపం ఎవడు దొరకలా.
సీసీ కెమెరాలు ఉంటే దొరుకుతారేమో చూద్దాం. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర, రాత్రి మొత్తం టీవీ ఫాలో అవుతూ ఉన్నప్పుడు అసలు ఆశ్చర్యం అంట, ఆశ్చర్యం. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం జరిగిపోయింది. ఈయన ఎక్కడి నుంచో బయట నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొని వచ్చే లోపల ఇంటి మీద దాడి జరిగిపోయింది. పని మనిషి చెప్తుంది, నేను బతినడుకొని దాక్కుంటే నన్ను వదిలేసారే లేదా నన్ను చంపేసేవాళ్ళు. అంటే తెలంగాణలో ఇంటెలిజెన్స్ అంత బాగా పనిచేస్తూ దాడులు జరిగే అవకాశం ఉన్న చోట కాపులాలు పెడుతుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తుంటేనే దిక్కులేని పరిస్థితి. అది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సార్, అంటే దాడులు ఎక్కడ వస్తున్నాయంటే సార్, మామూలుగా ఇట్లా మాట్లాడుకుంటే మీరు చూడు ఒక మాటకి చాలా జాగ్రత్త పడ్డారు ఇక్కడ, మీరు అట్లా అనకూడదు అన్నట్టుగా నన్ను ఒక మాటకే. కానీ ఒక రాత రాసేసి వదిలేస్తే, ఒక ఆర్టికల్కి ఏమో ఇది స్పందన, మీరు మాట్లాడితేనేమో దాడులు జరిగినా ఏం జరిగినా ఎవడు మాట్లాడు. అంటే ఇప్పుడు వాక్ స్వాతంత్రానికి వాళ్ళు నియంత్రణ చేస్తున్నారు. వాక్ స్వాతంత్రం అనే దాన్ని లేకుండా చేయాలనేది వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడితే కూడా ఒప్పుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనండి, ఆ తెలుగుదేశం కూటమి పార్టీ అని. ఇక్కడ ఏకంగా హోంమంత్రి దాడి చేస్తానన్నాడు. మరి ఇప్పుడు నిందాక మిత్రుడు వైఎన్ఆర్ ఎవరు కామెంట్ చేస్తుంటే విన్నాను. మరి ఆయన మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? అట్లా దాడులు చేస్తామని ఒక కేంద్ర హోంమంత్రి ప్రకటించవచ్చా? అంటే దీని ఏం లేదు సార్, ఒక అంటే బీజేపీ వాళ్ళు పెద్ద ప్రైమ్ మినిస్టర్ అన్నా కూడా వాళ్ళు ఏం పెద్ద సీరియస్గా ఫీల్ అవ్వరు. వాళ్ళ అవసరం రాజకీయ అవసరాల కోసం రాజీ పడిపోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ బట్ ఇక్కడ ఈ రకంగా ఈ డబుల్ గేమ్ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ మద్దతు ఇస్తా ఉందనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? ఇప్పుడు చేయమని ఎవరు చెప్పాలి, ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలా. రైట్, ఓకే. ఎల్వీకే నువ్వే ఉంటారు సార్. ఇది ఏంటంటే మీడియా, వాక్ స్వాతంత్రం, మీరు చెప్పినట్టుగా వాళ్ళ భావాలను వ్యక్తీకరించటం, అది ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టుగా ఉండకూడదు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ రాసిన దాంట్లో ఆ బలుపు గిలుపు పదాలు బయటకు వచ్చినాయి, చాలామంది దాని మీద డిబేట్ జరిగినాయి, ఇదంతా ఒకటి. బట్ నేను ఒక మాట చెప్తాను సార్, ఏ మీడియా అయినా సరే వాళ్ళు రాసినా మాట్లాడినా నిరసన వ్యక్తం చేయొచ్చు, మాటల ద్వారా, చేష్టల ద్వారా కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక స్థాయి దాటి వెళ్ళిపోయింది మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో మనకి ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ పక్కన హాల్లో ఒకసారి మీటింగ్ జరిగింది, ఇది మీడియా మీదనే, క్రైమ్ వార్తల కవరేజ్ ఎట్లా ఉంది అనేది తంగసాల అశోక్ గారు, సంధ్య గారు వీళ్ళందరూ పాల్గొని మాట్లాడే సమయంలో ఏం జరిగిందంటే, అన్నా చెల్లెలని తెలిసి కూడా లండన్లో బయటికి వెళ్ళినప్పుడు చెల్లెలు పడిపోతుంటే అన్న చేయి పట్టుకున్నాడు, ఇద్దరు నదిలో పడిపోయారు. ప్రేమికులు అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఛానల్లో వేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంది అనే చర్చ దగ్గర జరిగిన తర్వాత సంధ్య గారు ఒక మాట అన్నారు, మీడియా ఒక తీవ్రమైన పదం, నాకు పదం గుర్తురావట్లేదు కానీ దాన్ని సరే అది చెప్పారు. టంకసాల అశోక్ గారు చెప్పిన మాట చెప్తాను నీకు, అది అవాస్తవం అని తెలిసినా, ఇలా రాయకూడదని తెలిసినా రాయకుండా ఉండలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు అని. టంకసాల అశోక్ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన పెద్ద నేను అన్ని మీడియాలని కాదు, అందరు జర్నలిస్టులని కాదు, ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు పంజాగుట్ట దగ్గర ఆ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పడిపోతే ఎంతమంది చనిపోయారని రాశారు సార్. ఆంధ్రజ్యోతికి 10 అడుగుల దూరమే కదా, నడిస్తే 1 నిమిషం కూడా పట్టదు. ఇప్పుడంటే ఆఫీస్ మార్చారు, అప్పుడున్న ఆఫీస్కి మరి ఎంతమంది చనిపోయారు అందరూ తెలుసు. 20 మంది అని బ్యానర్ మార్లే అప్పుడు ఉంది, ఇక్కడే ఉంది, అది 1 నిమిషం నడక, ఆడ 20 మంది మృతి అని బ్యానర్ రాశారు. బట్ ఏం జరిగింది, 2 కార్లు డ్యామేజ్ అయినాయి, 2-3 నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినారు, 2 చనిపోయినట్టు నాకు గుర్తు. అది కూడా నిర్మాణం పూర్తయిన తర్వాత కాదు. అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఓ రకంగా రాయాలి, అందులో జరిగిన ఇంకో దుర్మార్గం కూడా చెప్తాం మీకు. అదే రోజు ఇంకో స్టోరీ రాశారు, శ్రీధరన్కి అప్పగించి ఉంటే మెట్రో రైలుకి సంబంధించి, శ్రీధరన్ అప్పగించి శ్రీధరన్ నేతృత్వం ఢిల్లీలో జరిగి కూడా ఒకసారి పడిపోయింది. సో ఇది కావాలనే మనిషి మీద బురద చల్లటం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కోసం. సాక్షి మీద దాడి జరిగింది, ఎక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, ఖండించాలి కదా. ఇక్కడ అడగకపోయినా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు అండగా ఉన్నట్టుగా అలాయ్ బలాయ్ ఎందుకు చేసుకుంటున్నారు అనేది అర్థం కాదు. దాడి జరగొద్దు అని ఖచ్చితంగా ఈ దాడిని ఏ రాజకీయ పార్టీ అయినా ఖండించాలి. జరిగినైనా సరే, మన మహాన్యూస్ మీద జరిగిందైనా సరే, ఇంకో సందర్భంలోనే బేసిక్ గా ఇది ఈ విధానం. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటానికి ఇది ఆస్కారం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి పాపం వాళ్ళు ఇదేం కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అనుకోవాలి. దీన్ని ఏ రాజకీయ పార్టీ ఖండించాలి. ఆ రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంగా ఉండాలి,
దాన్ని నిరసన వ్యక్తం చేయడం వేరు, దాడులు చేయడం వేరు, చాలా తేడా. దాడిని ఎవరి మీద దాడి చేసినా సమర్థించడం, అది అయితే సాక్షి మీద దాడి చేస్తే సమర్థించిన వాళ్ళు అదే ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం అనేది తమాషాగా ఉంది. అది చాలా గందరగోళమైన వ్యవహారం. తెలుగు రాష్ట్రాలు వాళ్ళ మీద దాడి చేస్తే మీ మీద దాడి చేస్తాం, మాటకు మాట ఒక రకంగా ఉంటది కానీ చేష్టలకి చేష్టలు మంచిది కాదు. నెల్లూరులో దాడులు ఏంటి ఆ రకంగా? ఇక్కడ అరాచక సంస్కృతి గతంలో ప్రశాంతంగా ఉండే ప్రదేశం నెల్లూరు, అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి జరిగింది అని అంటే ఎటుపోతుంది? మేము తాట తీస్తాం చెప్పడం కాదు. నెల్లూరు అంశాన్ని మనం అంటే ఈ సపరేట్గా దానిలో మధ్యాహ్నమే లోకేష్ గారు, నారాయణ గారు, ఆనంద్ రామనారాయణ గారు ఉన్నటువంటి డయాస్ మీద ఒక గొడవ జరిగింది. విఆర్సి స్కూల్ మీద దానికి మున్సిపల్ అనే యాడ్ చేశారు. ఆయన ఓపెన్గానే రామనారాయణ గారు తన నిరసన తెలియజేశాడు. అక్కడ ఒక గందరగోళం జరిగింది, అక్కడ గుసగుస జరిగింది, డయాస్ మీద చాలామంది ఉన్నారు. దాన్ని పక్కకు తీయటం కోసం దానికోసమేనంటారా? అంటే లేకపోతే నాకు తెలిసి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి లోపలికి వచ్చేసి మొత్తం గందరగోళం చేసి, అంటే నాకు తెలిసి మనుషులు ఎవరు అంటే మామూలుగా అయితే రెడ్ బుక్ అంటే పోలీసుల ద్వారా చేస్తారు, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలే ఇట్ అప్లైస్ కదా సార్. అది తెలుగుదేశం నాయకులే బుక్ రాసుకున్నారు, ఆ బుక్ లో నుంచి ఏదైతే ఉందో వాళ్ళు కూడా సపరేట్ గా రెడ్ బుక్. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారి వైపు తప్పు ఉందంటే కేసు పెడతారు, కేసు పెట్టాలి అంతే కదా. కానీ ఈ రకంగా దాడులు ఏంటి? ఇదేంది? చాలా అంటే ఏపీ ఎటువైపు పోతుంది? పెట్టుబడులు రాకుండా చేయడానికి తప్పితే ఇంకేమైనా అర్థం ఉంది సార్? ఇది అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు ప్రాణభయంతో కానీ లేకపోతే సమాజ భయంతో కానీ ఉన్న వాళ్ళకి ఆయన ఒక భరోసా ఇచ్చాడు. నేనున్నాను, ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చాలామంది ప్రజలకి, సామాన్య ప్రజలకి కలిగించినట్టు వాతావరణం అది. నేనున్నాననేది. ఈరోజు మేమున్నాం దేనికంటే దాడులు చేయడానికి, అంటే ప్రతీకారం తెచ్చుకోవడానికి. అవతల ప్రత్యర్థి అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసే ఒక వాతావరణాన్ని రెండోసారి వీళ్ళు మాట్లాడేటట్టుగా ఇప్పుడు నాకు తెలిసి ఒక హోంమంత్రిగా డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయ్యుండొచ్చు, బట్ ఈక్వల్ పవర్స్ కదా ఆల్మోస్ట్ ఆల్. అంటే ఈ ప్రాంతంలో నువ్వు చూడబోయానే కదా, నేను అన్ని చోట్ల ఉండలేను. అనేక బాధ్యతలు ఉంటాయి కదా. హోంశాఖ అంటే దేశంలో శాంతి భద్రతలు నిర్వహించే శాఖ, వాళ్ళే దాడులు చేస్తామని చెబితే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో? ఏంటి అసలు ఎలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, తర్వాత ఎలా మాట్లాడుతున్నారు, తర్వాత వాళ్ళందరూ కూడా. ఇంకొక విషయం మనం గమనించాలి, ఊరక మేము వాళ్ళు ఏం అనలేదు సార్. అంటే అసలు ఆంధ్రజ్యోతి మాది, దానికి రక్షణ మేమే కల్పిస్తా ఉన్నట్టుగా పోటీ బీజేపీ వాళ్ళు ప్రకటించేశారు. కాంగ్రెస్ మాది అది నువ్వు లాక్కుంటానంటే అన్నట్టు. అదే చాలా తమాషాగా ఉంది. ఏబిఎన్పై దాడి చేస్తే 12 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం అంట. అది 12 గంటలు ఎందుకు సార్? అంటే ఎక్కడి నుంచి అని రావాలి? 2 గంటల్లోనే వెంటనే రెడీగా దళాలు పెట్టుకుని ఉన్నారేమో. రైట్, ఓకే. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. మళ్ళీ షాక్. రాష్ట్ర ప్రజలపై 3,629 కోట్ల భారం వేయబోతున్నారట. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారట. ఎల్వికే బాగానే ఉందా ఈ విద్యుత్ భారాల విషయం? మీకేమనిపిస్తుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకి కట్టుబడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలి. తగ్గిస్తానని చెప్పారు కదా ఆయన. ఎందుకనంటే మేనిఫెస్టో అనేది అసలు పెరవు తగ్గిస్తాను, మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ లాంటిది రాజకీయ పార్టీకి. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు విడుదల చేసే మేనిఫెస్టో దాన్ని చాలా పవిత్రంగా భావించి దాని అమలుకి మనసా వాచ కర్మేణ ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయలేని పరిస్థితి వస్తే దానికి నిజమైన పరిస్థితి వివరాలు వివరించి ఇది చేయలేకపోతామని చెప్పడం ఒక పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మేము కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, సర్దుబాటు అనే ఒక పదం పెట్టి 1,500 కోట్లు ఎంత అనుకుంటా, నాకు అంకె కరెక్ట్గా గుర్తులేదు కానీ అంత వేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అంటే ఇక్కడ ఏంటంటే సార్, విద్యుత్ సంస్థలకి ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆ సంస్థకి ప్రభుత్వం నుంచి ఆ మొత్తాన్ని గ్రాంట్గా ఇవ్వాలి. ఇస్తేనే అది నిలబడుతుంది, బతికి బట్టగడతలేదు, లేదా అది చచ్చిపోతుంది, అందుకని ఇవ్వాలి. అట్లే ఒక ఆక్వా రైతులు బిజినెస్ను ప్రోత్సహించడానికి, పారిశ్రామికంగా రంగాన్ని ప్రోత్సహించడానికి ఇచ్చేటటువంటివి ఆ సబ్సిడీలకు సంబంధించిన మొత్తం ప్రభుత్వం వాళ్ళకి సర్దుబాటు చేయాలి. ఆ సర్దుబాటు మానేసి వాళ్ళ దగ్గర పెంచుకునేటటువంటి అవకాశం కల్పించడం ద్వారా మొదటి ఏడాదిలోనే ఏదో 1,500 కోట్లు ఎంత అయింది. ఇప్పుడు మళ్ళా 15,000 కోట్లు కదా, 15,000 కోట్ల 1,500 కోట్లు 15,000 కోట్లు అది నాకు గుర్తులేదు కానీ అది 15,000 కోట్లు అయింది. దానికంటే కొంచెం ఎక్కువే, 400 చిల్లర ఎంతో ఉంది 15,000 తర్వాత. ఇప్పుడు మళ్ళా
ధరలు పెంచుకోవడానికి వాళ్ళు అనగానే ప్రభుత్వం ఒకసారిగా ఏదో పచ్చ జెండా ఊపేసి ఆల్మోస్ట్ లెక్కలు ఏదో వేసుకుంటూ ఉన్నారు. అంటే దీనివల్ల ఎంత అంటే విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందండి వస్తువు. సో అన్నిటి ధరలు పెరుగుతాయి దీని ప్రకారం. మనకి ఎట్లయితే డీజిల్ పెట్రోల్ ధర పెరగంగానే ఆ ప్రభావం ఎట్లా పడుతుందో విద్యుత్ కూడా అదే పరిస్థితి ఇవాళ. సో దాని వైపు వెళ్తోంది. ఇది చెప్పిన మాటకి కట్టుబడకుండా చేస్తున్నటువంటి విధానం. ఈ పేరు ఏది పెట్టినా అది అంతే. తెలుగుదేశం మీడియా అసలు ఈ వార్తలే రాయట్లేదు. ఆశ్చర్యంగా అంతకుముందు సర్దుబాటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంకేముంది ఇష్టారాజ్యంగా జగన్ గారి గవర్నమెంట్ మీద చిన్న మాట చెప్పాలి. సరే, వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఏపీలో జీతాలు రానట్టే, జీతాలు రావట్లేదు అంటే 3 రోజుల గ్యాప్లో వస్తుంది. 15వ తేదీ నుంచే మొదలు పెడతారు. అంటే నెల 1వ తేదీ 2వ తేదీ జీతాలు, 15వ తేదీనో ఎప్పుడో 20వ తేదీనో ఈ నెల జీతాలు రాకపోవచ్చు అని చెప్తారు. సరే, 25వ తేదీ వచ్చేటప్పటికి జీతాలు రానట్టే, 27, 28కి వచ్చేటప్పటికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ఏమీ సఫలం కావడం లేదు. ఇది అయిపోతుంది. 2వ తేదీ 3వ తేదీ జీతం పడిపోతుంది. కిమ్మనరు, వచ్చింది జీతం అనే మాట ఎక్కడ రాదు. సో వ్యతిరేక ప్రచారం అయితే చేయాలి, భయంకరంగా చేస్తారు. రైట్. ప్రభాకర్ గారు చెప్పండి, విద్యుత్ షాక్ని ఎట్లా తట్టుకోబోతున్నారు మీరు? సార్, ఇది మనం ప్రజలందరూ కూడా అంటే ఆ బిల్లు చూసి వాళ్ళకి షాక్ కొడుతూ ఉంది. నెంబర్ 1 అంటే పాపం వీళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే సార్, ఈరోజు అంటే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అంటే వాళ్ళిద్దరేలే పాపం, బీజేపీ లేదు ఆ మేనిఫెస్టోలో. బీజేపీ దాన్ని పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి అర్థమైపోయింది వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, రేపు ప్రజలు మనల్ని కూడా నిలదీస్తారు అన్న దానిలోకి వచ్చినట్టున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టో ఆ రోజు ఏం చేసిందంటే ఒక ఆశను కల్పించింది. అసలు ఏదేమైనా సరే తగ్గిస్తాం కానీ పెంచం సార్. ఆ బయట ఉంటే చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ విద్యుత్ ఛార్జీల మీద ఆ మండు టెండర్లో వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు. ప్రజలకు కల్పించిన ఆశ ఏంటంటే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచం ఎట్టి పరిస్థితుల్లో అన్న వ్యక్తులు అది ఆ రోజు బ్రహ్మాండంగా రాశారు. మీరన్న ఎల్లో మీడియా వాళ్ళు ఈరోజు పెంచితే రాయట్లేదు కానీ పెంచము జీవితకాలం అన్నది తలకాయన అక్షరాలు పెట్టి రాసేసారు. అంటే ప్రజల్ని మోసం చేయటంలో వాళ్లే కాదు, వాళ్ళు చెప్పిందని మేము కూడా మీకు రిటర్న్గా చెప్తున్నాం అన్నట్టుగా రాశారు. ఈరోజు ఇది రెండోసారి ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం, రెండోసారో మూడోసారో టకటక వెళ్ళిపోతా ఉన్నాయి, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఏదో అసలు అంటే ఏ పేరైతే సార్ జనాలకు చెప్పడం వాటిని కూడా జగన్ గారి గవర్నమెంట్ లో వాటన్నింటిని వ్యతిరేకించారు కదా. వ్యతిరేకించడమే కాదు, దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా పొరపాటున ఒకటి అంతకుముందు ఆనందం ఏమన్నా అని ఉంటే దాన్ని భయంకరంగా ఇప్పుడేమో ఆకాశానికి ఎత్తడం, అప్పుడేమో భూమిలో తొక్కటం. ఇప్పుడు ఆ పత్రికలకి నిజంగా స్వేచ్ఛ అనేది ఉంటే, మనసు అనేది ఉంటే రాయాలిగా. అనివార్య కారణాల వల్ల పెంచాల్సి కనీసం అట్లానే చెప్పి అంటే ఛార్జీలు పెరుగుతాయనన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా నీకు. అదేమి లేకుండా ఇద్దరు చంద్రబాబు గారు దీనికి థీరీ తయారు చేయగలరా? ఏ విషయానికి ఆ విషయం ఒప్పుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే దానికి ఒక థీరీ వెళ్ళి మొత్తం వైసీపీ మీద నెట్టేయగలరు, దాన్ని వీళ్ళు ప్రచారం చేయగలరు. అప్పుడు రాశారు కదా ఛార్జీలు పెరిగినప్పుడు వైసీపీ వల్లే ఛార్జీలు పెరిగినని రాసేశారు ఉత్సాహంగా. ఇప్పుడు కూడా ప్రతిదీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది, వైసీపీ వల్లే జరిగింది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన మాట మీద నిలబడ్డాడు, నేను ఎందుకు నిలబడతాను, నా నైజం అది కాదు అన్న దశలోకి వెళ్ళిపోతే అంటే రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీలు కానీ, రైతులు కానీ, ఫ్రీ కరెంటు కానీ ఆయన రైతుల కోసం స్పష్ట సంతకం కానీ ఇవన్నీ ప్రజలు ఇప్పుడు గుర్తించుకుంటున్నారు సార్. అంటే ఒక ముఖ్యమంత్రి తన ఆలోచన విధానం ప్రజలకు ఇచ్చిన మాట మీద మొట్టమొదటి సంతకం రైతుల కోసం చేయటం, అదేవిధంగా ఆయన పరిపాలించినంత కాలం కూడా ఎలా చాలా జాగ్రత్తగా రైతులకి ఈ విద్యుత్ ఛార్జీలు కానీ ప్రజలకు కానీ పడకుండా ఇంకో 2 నిమిషాలు క్రైసిస్ ఉన్నప్పుడు కూడా ఇంకో 2 నిమిషాలు ఉన్నాయి. ప్రధానంగా ఒకటి ఈ రాజధాని రైతులకు సంబంధించి కొత్త పందా వాళ్ళు మైక్ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళలో రియలైజేషన్ వచ్చిందా? వడ్డే శోభనేశ్వర లాంటి వాళ్ళు గట్టిగా అయ్యో మీరు రైతులు అక్కడ నష్టపోతారని చెప్పడం వల్ల, లేకపోతే ఏ కారణం వల్ల? మరోవైపు తెలుగుదేశం మీడియా ఇక్కడో రకంగా కరేడ్లో ఇంకో రకంగా ప్రచారం చేస్తుంది. ఊరి దగ్గర అక్కడ ఇండోసోల్కి ఇచ్చిన భూమిని వెనక్కి లాక్కుని మరి కొత్త వివాదాస్పద భూమి తీసుకోవాలని చెబుతుంది. వెనక్కి వేరే వాళ్ళకి ఇచ్చేసారు, బీపీసీఎల్ కంటే వస్తుందో రాదో తెలియదని నేను ఎవరో చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మైక్ పట్టుకుని కూడా తిరగటం మీద మీకేమనిపించింది అంటే సార్? ఇప్పుడు మైక్ అనేది మామూలుగా రాజధాని రైతులు అంటే రియలైజేషనా లేకపోతే
ఇప్పటికైనా చంద్రబాబు గారికి మేల్కొని వాళ్ళకి అన్యాయం జరగకుండా నష్టం జరగకుండా చేస్తారా? ఎవరు మేలుకొని? చంద్రబాబు గారు. ఏంటి సార్ మీరు అప్పుడప్పుడు అమాయకంగా మాట్లాడతారు సార్. ఆయన ఇంకొక 50,000 ఎకరాల కోసం ప్లాన్ చేసి గతంలాగానే రైతులు ఇచ్చేస్తారు అని నారాయణ గారిని పంపించేశారు. మీకు 3 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది అక్కడ. అధికారులు అండ్ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు వెళ్తే గో బ్యాక్ మర్యాదగా వాళ్ళు చెప్పడం కూడా అదే మైక్ పెట్టుకొని, పాస్టర్స్ మైక్ అంటాం మేము దాన్ని, చేతులు వచ్చి పెట్టేసుకొని ఈజీగా మనం ఇప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా కూరగాయలు అనట్లా ఆల్రెడీ రికార్డ్ ధైర్యం కాదుగా. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఏదో రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం అది ఇదని ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు రైతో మరి ఎవరో ఒక ఆయన మైక్ పెట్టుకుని తిరుగుతున్నా అంటే ధైర్యం వచ్చిందా? రైతులే సార్. అతని మీద ఏమన్నా కేసు పెడతారు? అతను లేకుండా కూడా చేయొచ్చు వీళ్ళు, కేసు పెట్టడం అనకూడదు అంటే కాదు సార్. అంత దౌర్భాగ్యంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు తన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంత రైతులు మేము చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఇది హైకమాండ్కి తీసుకెళ్తున్నాను, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మాకు తెలియదు. అంటే ఈ ప్రాంత రైతుల్లో మీరు ఏమంటగా రియలైజేషనే కాదు, ఒక గొప్ప అనుమానం. రియలైజేషన్ అనుమానం అని అనలేం మనం. అదానికి 2,500 ఎకరాలు ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఇచ్చేదంతా కూడా సార్ అక్కడ ఇచ్చేదంతా కూడా సిటీ కోసం వీళ్ళ కోసం ఇస్తారు. కానీ పేద ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, లేకపోతే అనేకమైన రూపాల్లో మీరు ఎందుకు వచ్చారంటే రైతులు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆ భూమిని ఏం చేయకపోయినా సరే ఒక నాటకం నడిపారు అక్కడ. రైతులు నిరంతరం ఉద్యమాల్లో ఉన్నట్టుగా చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిరంతరం ఉద్యమాల్లో ఉన్న రైతులు ఈ పక్క కదా, ఆ పక్క వాళ్ళు అడ్డం తిరిగారు. ఇప్పుడు అంతేగా మరి ఈ పక్క వాళ్ళు అడ్డం తిరిగారు. మీరు పోయి వాళ్ళు చెప్పండి, బాబు మాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీ ఫస్ట్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పేజ్లో మీరు తీసుకున్న భూమికి ఏం న్యాయం చేశారు మా దగ్గర రైతులకి, ఇప్పుడు సెకండ్ పేజ్లో మా దగ్గరికి వచ్చారు, దానికి మీరు ఏం చెప్తారో చెప్పి అప్పుడు మా దగ్గర. మధ్య ఒక సామాన్యుడు ఒక వీడియో చేశాడు, అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని నమ్మి మీ భూమి ఇచ్చాము, చివరికి మేము అయిపోయాం, ఆ పదాలు వాడితే సామాన్యుడే వీడియో చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో 250 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు సార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, హ్యావింగ్ ఎ ల్యాండ్ ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. భూమిని కలిగి ఉండటమే ఒక ఆత్మగౌరవం నినాదం అంటాడు, ఒక ఆత్మగౌరవం అంటాడు. అందుకే ఆయన మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఈ దేశంలో ఏంటంటే ల్యాండ్ సర్వే జరగాలన్నాడు. ఎవరు సంస్థానాధీశుల దగ్గర, భూస్వాముల దగ్గర లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ భూమిని మనం సోషలిస్టిక్ ప్యాటర్న్లోకి పోబోతున్నాము. మన రాజ్యాంగం అంతా అదే కనపడుతుంది కాబట్టి దీన్ని పంచండి అంటారు. దారిద్రం జరగలేదు. ఈరోజు 1 ఎకరో 2 ఎకరాలో 3 ఎకరాలో ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులు దాన్ని హైదరాబాద్లో ల్యాండ్ కన్నా ఇంకా ఖరీదైనటువంటి ల్యాండ్గా దాన్ని భావిస్తారు. ఎందుకంటే ఫెర్టైల్ ల్యాండ్, 3 పంటలు పండించుకోగలిగితే పండుతాయి, బ్రహ్మాండమైనటువంటి ఎకనామిక్ లాభం వస్తే వాళ్ళు పొందాలి కానీ మధ్యలో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? గవర్నమెంట్కి ఏం సంబంధం? వాళ్ళకి కావాల్సిన ఏదో తీసుకుని వాళ్ళకి ఆఫీసులు కట్టుకుని ఇంకేదన్నా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ అసలు మొత్తం మేమే కడతామంటాం, రోడ్లు వేయటం, లక్షల కోట్లు ఖర్చు పెడతాం. ఇక్కడ నాకు తెలియని అంశాన్ని సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని పొగట్టం కాదు, అంటే మామూలుగా మీ పుస్తకాలు మేము చదువుతాం, మీ వ్యాసాలు మేము చదువుతాం, పొద్దున్న లేచి మీ అన్నీ మేము మాట్లాడుతుంటాం కాబట్టి ఒక్క మాట నాకు చెప్పండి, అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని, అంటే ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతాను, ఇది కూడా దానికి ఏమి దూరమేం కాదు, ఇక్కడ తెలంగాణ కూడా. ఈ రాష్ట్రంలో అంటే ఒక మాట మీద మడమ తిప్పినటువంటి ఒక నాయకుడు పరిపాలన చూసిన తర్వాత అనేకమైన పోరాటాలు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోపం అనే నరాన్ని తీసేసినటువంటి ముఖ్యమంత్రిని చూశారు. కోపం అనేది ఉందో లేదో తెలియదు కానీ మోసం అనే పదాన్ని నిరంతరం మోసుకొని తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం అనేది ఏం కల్పించాలి? ప్రజలకి ఒక భరోసా కల్పించాలి. ప్రభుత్వమే ఒక మాయగాడుగా, ప్రభుత్వమే ఒక మోసగాడుగా, ప్రభుత్వమే ఒక అవినీతిపరుడుగా, ప్రభుత్వమే ఒక మిడిల్ మ్యాన్ను పెట్టుకొని ప్రభుత్వమే ప్రజల దగ్గర నుంచి దోచుకునే విధానాన్ని చూస్తున్నప్పుడు ప్రజల్లో పరివర్తన రాకుండా ఉంటుందని మనం ఎలా భావిస్తాం? రాకూడదని మనం ఎందుకు అనుకుంటాం? మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, చాలామంది పరిపాలన చూశారు, ఇంత దగాకోరు మాటలను కానీ అంశాలను కానీ ఆయన చెప్పేదే కాకుండా ఇంకొకరితో రాయించి, అందుకే మైక్ పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చారంటే రైతులు
తన గొంతు సరిపోట్లా. రైట్, ఓకే, తన గొంతు- మైక్ పట్టుకుని తిరుగుతున్నారు. తన గొంతు రైట్, సరిపోదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. జగన్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు రేపు ఆ మామిడి రైతుల కోసం వెళ్తుంటే ఆంక్షలు పెట్టడం ఏమిటి, సార్ మీకేమంటే? ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి బయట రాగానే ప్రజల స్పందన ఎట్లుందంటే, మొదట్లో ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర చేసినప్పుడు ఏ రకమైనటువంటి ఆదరణ, అభిమానం కనపడుతుందో. ఇక్కడ 2 విషయాలు సార్. రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఒకవైపు, రెండో పక్కన అనౌన్స్ చేసిన స్కీమ్స్ అమలు కాకుండా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంకోవైపు. ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు మొన్న గుంటూరు పోయినారు కదా, అవును, అక్కడ రోడ్లలో కాదు, దుక్కి దున్నిన పొలాల్లో బండ్లను తోసుకుంటూ నడుపుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళినటువంటి ప్రజలు మనం చూసాం, నేరుగా ప్రత్యక్షంగా చూసాం కదా. సో అటువంటి పరిస్థితి ఉండేటప్పటికి కొంచెం సహజంగానే ఈ ప్రజాభిమానం ఎక్కువైపోయి వ్యతిరేకత మన మీద పెరుగుతుందేమో అన్నటువంటి భావన ఒకటి సహజంగానే వచ్చేస్తుంది. ఇన్ని ఆంక్షలు పెట్టాల్సిన దాన్ని- అవసరం ఉంది. ఎవరైనా నాయకుడు వెళ్తుంటే జనం వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఆ జనాన్ని కంట్రోల్ చేసేటట్టుగాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా రక్షణకు వ్యవస్థ కల్పించడం మాత్రమే పోలీసులు చేయాలి. కానీ ఈ ఎవరు రావడానికి 500 మంది రావాలి, 10 మంది రావాలి, ఇది ఎక్కడ కొత్త ఎప్పుడు పంచాయతీ? లేనిది. ఇప్పుడు అంతకుముందు ఏమండి 3 వాహనాలు 100 మంది ఇప్పుడు కూడా అంతే. అంటే ఆల్మోస్ట్ అదే కదా ఇప్పుడు స్టాండర్డ్ సార్. అంటే మొన్న సత్తెనపల్లి ఘటన, అంతకుముందు పొదిలి ఘటన, అంతకుముందు తెనాలి ఘటన, అంతకుముందు వినుకొండ ఘటన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల కన్నా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు. రైట్, ప్రజలు ఎవడు సొత్తు కాదు సార్. అవును, ప్రజలు ఎందుకు మారుస్తారు ప్రభుత్వాలని? అంతే కదా, వాళ్ళకి అదేమన్నా మన ఆస్తిలాగా రాసుకొని పెట్టుకునేది అయితే కాదు. ఒకటి జగన్ గారి టూర్ వల్ల ఏమైందంటే కొంత అన్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తప్పని అంటే పరిస్థితి. ఇప్పుడు ఓ పక్క జగన్ గారిని విమర్శిస్తూనే ఇంకో పక్క ఎంతో కొంత అంటే చర్యలు జగన్ తీసుకోవడం గారి తప్పలేదు. కదలిక ప్రజలేం భావిస్తున్నారంటే, మనం ఇక్కడ చూడాల్సిన ప్రజాస్వామ్యం. Right. ఒక పక్క ప్రభుత్వం నిర్బంధం, రెండో పక్క ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రజా సమస్యలను తీసుకొని ఈ రెండింటి మధ్య ఉండేదే కదా ప్రజాస్వామ్యం అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద కదలటానికి ప్రయత్నం చేసినప్పుడు సింపుల్గా వాళ్ళు ఏం చేశారంటే సార్, మీకు 2-3 అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని స్టడీ చేశారు వాళ్ళు. అంటే అంత ఇంటెలిజెన్స్ అంత ముందు లేదా ఉందా ఈయన పక్కన పెడతాం. అంటే ప్రజలు ఎవరి నాడికి అందరూ, ప్రజలు ఎవరి నాడికి అందరూ. దానికి ఉదాహరణే పొదిలి ఘటన చూడండి మీరు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా తెనాలి ఘటన చూడండి, ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నిన్న సత్తెనపల్లి ఘటన చూడండి. ఈరోజు నెల్లూరులో ఉన్న జైల్లో ఉన్నటువంటి ఒక నాయకుడిని చూడటానికి పోతే హెలికాప్టర్ అడవిలో దించమంటారు. అసలు అడవి తుమ్మ చెట్లు, హై టెన్షన్ లైన్స్ ఉన్న దగ్గర మీరు హెలికాప్టర్ దించుకోమన్నారు. రైట్, ఓకే. ఇరుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. విజయమ్మ గారు, భారతమ్మ గారు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా అక్కడ పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు అంతా కూడా నివాళి అర్పిస్తున్న కార్యక్రమాన్ని ఆ వీడియోలో విజువల్స్ చూస్తూ వస్తున్నాం. ఇక ఎల్వికే రెడ్డి గారు, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. సార్, రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ రాష్ట్రాన్ని నడపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, నిర్బంధాలని ప్రయోగించబాకండి, ప్రజల్ని అనవసరంగా జైల్లో పెట్టబాకండి, కేసులు పెట్టబాకండి. ప్రజాస్వామ్య లక్షణాలని కలిగి ఉన్నామనే ఒక ఆలోచనని మీరు ఉంచగలిగితే చాలు. రైట్, ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.